దాదాపుగా 3 ఏమో పెడుతున్నారు. 3 కలిపితే 3 4 ఒక్కోసారి 5 రోజులు వేసుకోండి, 4 5 20 అంతే కదా. 10 రోజులు 20 రోజులు జరపట్లేదు అసెంబ్లీ సమావేశాలు. 4 5 20 రోజులు లెక్కేసుకుంటే 20 20 40 20 60 అంటే 3 ఏళ్ళు పడుతుంది. ఇంకక్కడ ఎక్కడ ఉంది ఇప్పుడు? అదే నిజం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మరి చంద్రబాబు గారిని అనర్హుని చేయించుకు ఇంతకుముందు ఆయన 2 ఏళ్ళు రాలేదుగా, 2 సంవత్సరాలు కదా దాదాపుగా, 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు రాలేదు ఆయన. ఎన్టీ రామారావుని అనర్హుని చేయాలిగా, ఆయన అసలు అడిగే పెట్టలేదుగా అసెంబ్లీలోకి. ఆయన అనర్హుని చేశారా? ఇవన్నీ ఏంటంటే కొంచెం చెయ్యాలనుకుంటే చేసేయచ్చు. ఇప్పుడు కేసీఆర్ని చేసేయచ్చు కదా. కాబట్టి ఇవన్నీ ఏంటంటే బెదరేయటం. రఘురామకృష్ణరాజు తనకు ఉన్నటువంటి ద్వేషాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకోటి చెయ్యాలనుకుంటే చేస్తారు భవిష్యత్తులో. కాకపోతే ఎలక్షన్స్ వస్తాయి అంటే నేను చెప్పినట్టు ఇప్పుడు ఇది 3 ఏళ్ళు వేసుకోవాలి ఇట్లాగే. లేదా కావాలని జగన్ని దెబ్బ కొట్టాలని అసెంబ్లీ సెషన్స్ 15 రోజుల పాటు ప్రతి 3 నెలలకు ఒకసారి 15 రోజులు నడిపి ఇట్లాగా 2 ఏడాదిన్నరలోనే 60 రోజులు జరిపేసేసి రాలేదు కాబట్టి అని చెప్పేసి అతనికి నోటీస్ ఇచ్చి, నోటీస్కి అతను ఆన్సర్ చేసి, అయినా కూడా వీళ్ళు అనర్హత వేటు వేసి, ఆ అనర్హత వేటుని బేస్ చేసుకునేది